జంతువులకు, పశుపక్షాదులకు నీళ్లు లేకుండా అవి ఎండలకు, వడదెబ్బకు ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం ఇలాంటిది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా కాలంగానే చూస్తున్నాము. దీనికి పరిష్కారం ఏంటి అనేది మనం ఇంతవరకు కనుగొనలేదు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మనము. ఎప్పుడైతే వర్షాలు లేకుండా భూములు బీడుబారిపోయి పంటలు లేకుండా ఉన్నాయో అప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన మనము క్లౌడ్ సీడింగ్ అనే పద్ధతి ద్వారా వీటిని వర్షాలు కురిపించవచ్చు అనే అభిప్రాయంతో ఆ ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం మారాలి అంటే ఒక జీవజాతి మారాలి అని డార్విన్ సూచించాడు. కానీ వాతావరణాన్ని మార్చడానికి మనం ప్రయత్నించాలి అని అక్కడ చెప్పబడలేదు. కాబట్టి ఇది మనము ఏదైతే చేసామో అది ప్రకృతి విరుద్ధ చర్య అవుతుంది. వర్షం కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ చేసిన కారణంగా ఇప్పుడు క్లౌడ్ బర్స్టర్స్ ఎక్కువయ్యాయి అని చెప్తే ఏదైనా అందులో తప్పుందా? లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రకృతి నువ్వు నన్నే సరిచేయగలిగేంత మొనగాడివా ఏంట్రా, ఇప్పుడు నేను మీకు క్లౌడ్ బర్స్టర్స్ని సృష్టిస్తాను, నువ్వేం చేస్తావు? వర్షాలు లేనప్పుడు క్లౌడ్ సీడింగ్ చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు క్లౌడ్ బర్స్టర్స్ని సృష్టిస్తున్నాను, నువ్వేం చేస్తావు అని మనల్ని ప్రశ్నించినట్టు లేదా? కాబట్టి వాతావరణాన్ని మనం మార్చే ప్రయత్నం ఎంత మాత్రము చేయకూడదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రకృతి వైపరీత్యాలలో ఒకటైన భూకంపాలను కూడా మనం తరచూ ఎదుర్కొంటున్నాము అనేది చూసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని రకాలు అన్ని మాటల్లో ఇప్పుడు ఒకటి అతివృష్టి, అనావృష్టి, 2 భూకంపాల వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు టోర్నడోస్ సుడిగాలుల వల్ల ఊళ్ళకు ఊళ్ళే, ఇళ్ళకు ఇళ్ళే, కార్లే కొట్టుకుపోవడం మనం విదేశాలలో వీడియోస్లో చూస్తూ ఉంటాము. అంటే ప్రకృతి వైపరీత్యాలలో ఇది అంటే వైపరీత్యం అంటే ఏంటి అని అంటే చాలా తీవ్రంగా వచ్చి లక్షల్లో జనాభా చనిపోతేనే అది ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలి అనేం కాదు. సాధారణానికి విరుద్ధంగా, సాధారణానికి భిన్నంగా అసాధారణమైన మార్పులను మనం ఎప్పుడైతే చూస్తామో వాటన్నింటినీ కూడా ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ టోర్నడోస్ ఒకటి, ఇసుక తుఫాను, ఇంకా తుఫానులు, ఈ సంవత్సరం అయితే లెక్కలేనన్ని తుఫానులు మనం చూస్తున్నాం. ఈ తుఫానులు కూడా ఎక్కువ అయ్యాయి అనేది మనం గుర్తించాల్సిన విషయం. ఈ వన దహనాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వేల ఎకరాలు ఒక్కసారి కాదు, నెలలో 3-4 సార్లు వీటిని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ఇటీవల కాలంలో వారానికొకటి, 15 రోజులకొకటి అగ్నిపర్వతాలు పేలడం అనేది న్యూస్లో నేను చూస్తున్నాను. ఇవన్నీ మనకి దేన్ని సూచిస్తాయనంటే ప్రకృతి సాధారణ స్థితిలో లేదు, అసాధారణ స్థితికి చేరి చాలా కాలమైంది. దాన్ని మనం పట్టించుకోవడం మానేసి కూడా చాలా కాలమైంది. దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టించుకోకపోతే జీవ పరిణామ చరిత్రలో కొన్ని వందల వేల జీవజాతులు అంతరించిపోయినట్లు, మన శరీరంతో పోల్చుకుంటే 1000 రెట్ల అధికమైన బరువు పరిమాణము కలిగిన రాక్షస బల్లులు, డైనోసార్స్ అంతరించిపోయేంతటి ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు మనం అవే అంతరించిపోయినప్పుడు అంటే వాటితో పోల్చుకుంటే 1000లో ఒకటో వంతు ఉన్న మన శరీరాలు ఏమాత్రము ఈ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలవా అనేది మనం గుర్తించాల్సిన విషయం. ఇవన్నీ మనకు దేనిని సూచిస్తాయి అంటే మనం ఎక్కడో ప్రకృతిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామేమో అనేది మనం దీన్ని స్పష్టంగా అర్థమవుతుంది.